బద్వేల్ పట్టణంలో ఐఎంఏ డాక్టర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ సుధా మేడం ఎమ్మెల్యే గారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఐఎంఏ తరపున ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన సుధా మేడం గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. అలాగే మీరు చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు వైద్య రంగంలో మార్పులు ఏమి జరిగాయి, అలాగే 2019 నుంచి ఏం జరిగాయని చూసుకుంటే కేవలం మన బద్వేల్ తాలూకాలోనే ఒక డయాలసిస్ బద్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ యూనిట్ను ప్రారంభించారు. అలాగే పోర్మామిల్లలో ఒక బ్లడ్ స్టోరేజ్ యూనిట్ను, అలాగే 50 బెడెడ్ హాస్పిటల్ను కూడా ప్రారంభించడం జరిగింది. మన కడప జిల్లాలో కడప పట్టణంలో తీసుకుంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా ఒకటి మన సీఎం గారు స్థాపించారు. అలాగే మానసిక పేషెంట్లకు కూడా ఒక హాస్పిటల్ను స్థాపించడం జరిగింది. అదేవిధంగా బద్వేలు పట్టణానికి సమీపంలో గోపురం దగ్గర ఒక సెంచరీ ప్లైవుడ్ను ఏర్పాటు చేశారు. గతంలో 2004 ముందు అంటే 1999 నుంచి 2004 లోపల మన చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే దానికి ఆయన ఒక 20 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అదే ఇప్పుడు మన జగన్ గారి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 లోపల దాదాపు 17 మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చి ఆల్రెడీ కొన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ కావడం కూడా జరిగింది. అంటే దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలా, 1999 నుంచి 2004 లోపల అన్ని ప్రైవేట్ కాలేజీలే. అంటే దానివల్ల అప్పుడున్న ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఇప్పుడు చూసుకుంటే అన్ని గవర్నమెంట్ కాలేజీలే. అంటే ప్రజల కోసం మన సీఎం గారు గవర్నమెంట్ కాలేజీలను స్థాపించడం జరిగింది. అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా ఎంతో మందికి పేదవాళ్లకు వైద్యం అందించడం కూడా జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరంతా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సుధా గారిని 2024లో మరొకసారి భారీ మెజార్టీతో గెలిపించాలని, అలాగే మన ఎంపీ గారైన అవినాష్ రెడ్డి గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్లందరూ కూడా ఒక వేదికపైకి వచ్చి డాక్టర్ సుధా మేడం ఎమ్మెల్యే గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకోవడం జరిగింది. మరి జగనన్న ప్రభుత్వంలో దాదాపు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ రెండు తెచ్చిన తర్వాత ప్రజలకు ఎంతో మేలు చేకూరింది. అంతేకాకుండా రైతులకు కూడా ఈ ఆర్బీకేల ద్వారా అన్ని రకాల సేవలు కూడా ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రంలోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. విత్తనం నుంచి కంప్లీట్గా అది ధరలు అమ్ముకునే వరకు కూడా ఆర్బీకేనే చూసుకుంటూ వస్తూ ఉంది. దాంట్లోనే విత్తనాలు, ఎరువులు, అన్ని రకాల పురుగుల మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రైతులకు ఎంతో మేలుగా జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ విద్యా వ్యవస్థ, వైద్య తర్వాత ఈ రైతులకు ఎనలేని సేవలు అందించడం జరిగింది. నాడు నేడు కింద ఎన్నో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఆధునీకరణ చేశారు. దానివల్ల గవర్నమెంట్ స్కూల్స్లోనే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల అందరు కూడా బడి పిల్లలు ఆధునిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అందరు కూడా గవర్నమెంట్ స్కూల్ వైపే ఆకర్షింపబడడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఆధునీకరణ చేయించి మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించడం జరిగింది. అంతేకాకుండా నాడు నేడు కింద కూడా ఎక్కువగా మన వైద్య రంగంలో కూడా దాదాపు అన్ని హాస్పిటల్స్ కూడా ఆధునీకరించడం జరిగింది. మరి ఇన్ని చేసిన తర్వాత ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా జగనన్న ప్రారంభించడం జరిగింది.
కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగాలంటే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరగాలంటే మళ్ళా మనము జగనన్నకే అందరు ప్రజలు అవ్వాతాతలు కానీ అక్క చెల్లెమ్మలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను నిండు మనసుతో ఆశీర్వదించి ఆయనకు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. జై జగన్.